హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో చేస్తున్నాను. అది వచ్చేసి మీ అందరికీ ఉపయోగపడేలాగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నేను మా వారు ఇంకా కొంతమంది పిల్లలము కలిసి మట్లపాలెం వెళ్తున్నాం అన్నమాట. మా ఊరి నుంచి ఇది వచ్చేసి దూరమే అండి. అయితే మేము ఎప్పుడైనా ఇలా గెస్టులు అది వచ్చినప్పుడు ఎక్కువ చేపలు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ వెళ్తూ ఉంటామన్నమాట. అప్పుడప్పుడు నేనైతే వెళ్ళను, కానీ ఈరోజు మాత్రం మా పిల్లలందరూ కలిసి నేను మా వారు అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంతకీ ఇది తెల్లవారుజామునే 3ంటికి బయలుదేరి వెళ్ళాం. చెప్పాలంటే కాస్త లేట్గానే వెళ్ళాము ఎప్పుడు మీద. ఎందుకంటే మేము ఇంకా చీకటి వెళ్ళి మా వారు కానీ లేకపోతే నేను మా వారు వెళ్ళినా చీకటి వెళ్ళి వస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం లేటే అయ్యింది చెప్పాలంటే, పిల్లలందరితో కదా. ఇంతకీ ఇన్ఫర్మేషన్ వీడియోని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంట్లో చేపలు అనేది లేదా రొయ్యలు అనేది తీసుకుంటుంటాం కదా నార్మల్ మార్కెట్కి వెళ్ళి. అలా తీసుకుంటే చాలా కాస్ట్ పెట్టి తీసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల అంటే మట్లపాళ్ళానికి దగ్గరలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే ఏంటంటే ఒక నెలకొకసారి సరదాగా వెళ్ళినట్టు వెళ్ళి ఇలా మనకి ఏం కావాలో అవి తెచ్చుకున్నాం అనుకోండి, చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే మంచి ఫ్రెష్గా కూడా ఉంటాయి. మనం నైట్ టైం తీసుకుంటాం కాబట్టి తెల్లవారుజామున చూసుకుని అవి ఫ్రెష్గా కదా కూడా అబ్జర్వ్ చేసుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో తీస్తున్నది నేనే అనమాట. చూడండి, మా వారు ఇంకా కొంతమంది పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నేనేమో వెళ్ళలేకపోతున్నాను. ఇలా వీడియో చేద్దాం అంటే అప్పటికప్పుడు అనుకున్నాము. అక్కడికి మార్కెట్కి వెళ్ళిన తర్వాత సరే మరలా తీద్దాం వీడియో అనేసి తీస్తున్నాను అనమాట. మీకు అర్థమైంది కదా ఎక్కడున్నానో. ఈ మార్కెట్ చూడండి చాలా ఎక్కువలో జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి వెలుగొచ్చే వరకు చాలా ఎక్కువ మోతుంది అనమాట. మన చుట్టుపక్కలే కాదండి, బయట వారు కూడా ఇలాగా మనం ఏమంటాం ప్యాక్ చేసి పంపిస్తుంటాం కదా బయటకి, అది హోటల్స్కి అలాగే ఫంక్షన్స్కి వన్నటికి కూడా మంచి మార్కెట్ ఇది, బాగా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఇంతకీ మేము ఎందుకు వెళ్ళామంటే, మేము చాలా రోజుల నుంచి అనుకున్నాం కింగ్ ఫిష్ అదేనండి ఉంజురం చేప తెచ్చుకోవాలని. మన సైడు మామూలుగా చిన్న చిన్న మార్కెట్లో దొరుకుతుంది అనమాట అది. ఈ మార్కెట్లో మాత్రం దొరుకుతుంది. సరదాగా ఎప్పుడో ఒకసారి మనం చక్కగా ఏదైనా వెరైటీగా తినాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల మార్కెట్లో కట్ట చేపలు, పచ్చరీలు చిన్న చిన్నవి ఇటువంటివే తప్ప కింగ్ ఫిష్ అవి దొరకవు అనమాట. ఈ మార్కెట్లో దొరుకుతుందండి. నేను మా వారు ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మంచి ఫిష్ కర్రీ ఆర్డర్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, మొత్తం మేము లంచ్ చేసిన తర్వాత బిల్లు వచ్చిన తర్వాత ఒక 3 పీసెస్ మాత్రమే ఇచ్చాడండి కింగ్ ఫిష్వి. దానికి బిల్లు వచ్చేసి 600 వేసాడు. ఆ రోజే ఫిక్స్ అయ్యామన్నమాట. ఎప్పుడైనా సరే మనం కింగ్ ఫిష్ బయట నుంచి తెచ్చుకుని మనమే చేసి తినాలి తప్ప హోటల్లో తీసుకోకూడదు, ఇంత కాస్టే అనుకున్నాం. అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కింగ్ ఫిష్ తీసుకోవాలంటే ఇక్కడికే వస్తాం. కాకపోతే నేను డైలీ తినేలేదండి, ఇది హోటల్లో ఒకసారి తిన్నాను, తర్వాత కావాలని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఒకసారి, ఇదో రెండోసారి మూడోసారి నాకు తెలుసు అంతే. కానీ ఈ ఫిష్ చాలా బాగుంటుందండి, ఫ్రైకి కానీ కూరకు కానీ. తినవలసిన ఫిష్ ఏదైనా ఉందంటే ఇదే. మేము 3 ముక్కలు 600 తీసుకున్నాం కదా, ఇక్కడ చేప మొత్తం 400కి తీసుకున్నాం అన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే పులసలు, అదేనండి ఎలసలు అని కూడా అంటారు. కాకపోతే ఈ సీజన్లో టేస్ట్ బాగుంటాయి, ఎందుకంటే గోదావరిలో దొరికే పులసలతో సమానంగా ఉంటాయి. టేస్ట్ అనేది ఇంచుమించుగా ఉంటుంది అనమాట, మార్పు ఏమి ఉండదు. అదే గోదావరి పక్కన తీసుకుంటే మనం 10,000 లేదా 6,000 7,000 అంటారు. కాకపోతే ఇక్కడైతే తక్కువ కాస్ట్కే చెప్పాలంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి అన్నమాట. మేము కూడా తీసుకున్నాం. మేము ఒక 3 చేపలు అలాగే కింగ్ ఫిష్లో ఒక 2 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మన వీడియోస్లో నేను ఆ పులస చేపలు అంటున్నాను కదా, వాటితో కర్రీ ఎలా చేస్తానో పెడతాను. అలాగే కింగ్ ఫిష్లతో కూడా నేను ఒక మంచి రెసిపీ చేస్తానన్నమాట, అవి కూడా చూపిస్తాను. అంటే మేము వెళ్ళి చూడడమేనా, తీసుకున్నామో లేదో మీకు తెలియాలి కదా, అందుకనేసి అనమాట. ఈ మార్కెట్ అంతా మా పిల్లలంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసి, అయ్యే బాబోయ్ ఈ మార్కెట్ మేము ఎప్పుడూ చూడలేదు,
అనేసి చాలా ఎగ్జైట్మెంట్గా చూసేస్తారు. ఇదేనండి గోదావరి అనొచ్చో సముద్రం పాయో నాకు తెలియదు, కానీ పూర్తిగా ఇక్కడికే పట్టుకొస్తారన్నమాట. ఇంకా పడవల్లో చూడండి, మేము తీసుకున్న కింగ్ పీసులు 2 అనమాట. హోటల్లో 600కి 3 పీసులు తింటే అదే మేము 800కి 2 తీసుకున్నాం. ఇవి వచ్చేసి పులసలు, ఇవి కూడా తక్కువ కాస్టే. ఈ రెసిపీస్ కూడా త్వరలో మన ఛానల్లో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషనా.